హాయ్ హలో నమస్తే, నేను మీ నరసింహ అడ్వకేట్. న్యాయవేదిక స్వాగతం. ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎన్డీపీఎస్ యాక్ట్ కింద జైలుకు వెళ్ళినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో ఆ మహిళలలో ముఖ్యంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఎవరైతే ఉంటారో వారికి మధ్యంతర బెయిలు కింద వారు గర్భిణీలు అయిన నుండి డెలివరీ ప్రసవమైనంత వరకు లేదా పాలు ఇచ్చే తల్లులకు కూడా 1 సంవత్సరం పాటు మధ్యంతర బెయిలు ఇవ్వవచ్చని మరి హైకోర్టు, హర్యానా, పంజాబ్ హైకోర్టులు అభిప్రాయపడడం జరిగింది. ఎందుకంటే గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు కావాల్సింది బెయిలు, జైలు కాదు అని అభిప్రాయపడింది. అలాగే ఈ యొక్క దానికి గల కారణం ఏంటంటే, గర్భిణీలుగా ఉన్నటువంటి మహిళలు వారి కడుపులో ఉన్నటువంటి పిల్లలని మరి బాధ పెట్టేటటువంటి హక్కు ఎవరికి లేదు. వారిని బాధ పెట్టకూడదు కాబట్టి ఆ తల్లులకు మధ్యంతర బెయిలు ఇవ్వవలసిందే అని చెప్పేసి కోర్టు వివరించింది. అలాగే పాలిచ్చే తల్లులు కూడా మధ్యంతర బెయిల్ కింద 1 సంవత్సరం పాటు బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పేసి అభిప్రాయపడింది. ఎందుకంటే వీరు ఎవరైతే హైకోర్టు ఏదైతే అభిప్రాయపడిందో ఆ హైకోర్టును ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద గర్భిణీ మహిళ చేసినటువంటి తప్పుడు పనికి ఆమె శిక్ష అనుభవించడంతో పాటుగా మరి కడుపులో ఉన్న బిడ్డ కూడా అనుభవించాల్సి వస్తుంది. అన్యం పుణ్యం పెరగని ఆ పసిపాప రేపు సమాజంలోకి వచ్చిన తర్వాత మరి ఆ పాప పైన, ఆ పిల్లలపైన చాలా ప్రభావితం పడే అవకాశం ఉంది. కాబట్టి దానిని ముందుగానే పసిగట్టినటువంటి హైకోర్టు మరి ఈ క్రమంలో ఈ గర్భిణీలుగా పాలించేటువంటి మహిళలకు ఖచ్చితంగా 1 ఏడాది పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిందని చెప్పేసి నిర్ణయానికి వచ్చింది. ధన్యవాదాలు మిత్రులారా. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.